నిన్నటి క్లాస్లో మనము జస్ట్ లిస్ట్ ఐటమ్స్ అంటే ఏంటి, టేబుల్స్ అంటే ఏంటి అనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో కొన్ని కొత్త వెరైటీ విషయాలు తెలుసుకుందాం. ఏంటి ఆ వెరైటీ విషయాలు అని అంటే, ఒక హెచ్టిఎంఎల్ పేజ్లో ఇమేజెస్ని ఎలా పెట్టాలి, హౌ డు వి పుట్ ఇమేజెస్ ఇన్ ద హెచ్టిఎంఎల్ పేజ్. ఓకే సార్, మీకు నోట్స్ అవి ఇస్తాను, బట్ మనం ఫ్లోలో ఉన్నాం కాబట్టి నేను కంటిన్యూ చేసేస్తున్నాను. సో our class will be RP9. ఇంకా బ్యాచ్ ఫామ్ చేసేసినట్టు అండి. RB9 యా images.html. సో ఆబ్వియస్లీ HTML ఈజ్ ద సార్, ఇంకా తెలుగులోనే చెప్తాను, నో ఇంగ్లీష్. ఓకే, ఎవరైనా మీ ఫ్రెండ్స్ అనుకోకుండా వెళ్ళిపోతే వాళ్ళు కూడా పిలిపించండి. కొంతమంది ఇంగ్లీష్ పీపుల్ కూడా వచ్చారు కదా అని చెప్పి నేను ఆ రోజు అలా ఇవ్వాల్సి వచ్చింది. బట్ ఎస్, లెట్ us కంటిన్యూ ఆన్ ద తెలుగు. సో బాడీ లోపల నాకేం కావాలి, దీపికా పదుకొనే ఇమేజ్ కావాలి. ఓకే, ఎట్లా వస్తుంది అని అంటే, సపోజ్ ఇప్పుడు నాకు ప్రవీణ్ అనే టెక్స్ట్ బోల్డ్గా రావాలనుకోండి, ఎలా తెచ్చుకోగలుగుతాను నేను? ప్రవీణ్ అనే టెక్స్ట్ని బోల్డ్ ఫామ్లో తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవచ్చు? ప్రవీణ్ని నేను ఒక బి ఎలిమెంట్లో కనుక పెట్టుకుంటే ప్రవీణ్ కాస్త బోల్డ్ ఫామ్లోకి వస్తుంది. అదే ఒక ఇమేజ్ తీసుకొచ్చి పెట్టాలి అని అంటే మనము ఇమేజ్ యొక్క URL ఇవ్వాల్సి ఉంటుంది. ఐ రిపీట్, ఇమేజ్ది URL ఇవ్వాల్సి ఉంటుంది. సో హౌ డు వి పుట్ ఇమేజ్ URL? సపోజ్ ఆన్లైన్లో ఉన్న ఒక ఇమేజ్ లింక్ ఉందనుకోండి. ఓయా, దిస్ ఇస్ నైస్. సో ఈ లింక్ని తీసుకుందాం, కాపీ తీసుకుని ఇక్కడ చూడండి ఎలా రాస్తున్నాను. IMG అని ఇమేజ్ ట్యాగ్ ఓపెన్ చేసి SRC అనే అట్రిబ్యూట్కి మనము ఇమేజ్ URLని యాజ్ ఎ స్ట్రింగ్గా పాస్ చేయాలి. సో SRC ఈజ్ ఈక్వల్ టు ఇది స్ట్రింగ్ ఫామ్లో నేను అంటే డబల్ కోట్స్లో పెట్టి నేను ఆ లింక్ని అప్లై చేశాను. చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు నా ప్రోగ్రామ్ని నేను ఓపెన్ చేయాలనుకోండి. ఎలా ఓపెన్ చేయొచ్చమ్మా? ఎక్కడైతే సేవ్ చేశానో అక్కడికి పోయి ఒక్క నిమిషం, క్లాసెస్లో పెట్టాను అనమాట. క్లాసెస్లో నిన్న అక్కడ రాశాను అర్బీని. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే దీపికా పదుకోన్ ప్రవీణ్ పక్కనే వచ్చేసి యా ఓకే. సో చాలా సింపుల్. నీ పక్కన దీపికా పదుకోన్ రావాలంటే జస్ట్ యూజ్ ద ఇమేజ్ ట్యాగ్. ఓకే, సో ఇదంతా టెక్నాలజీలోనే పాసిబుల్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇమేజ్ ఎలిమెంట్ని, కాకపోతే చాలా పెద్దగా వచ్చింది కదా సార్, అంత పొడగొద్దు, కొద్దిగా తగ్గించండి అని అన్నారు అనుకోండి. యూ కెన్ రెడ్యూస్ HEIGHT హైట్ ఈజ్ ఈక్వల్ టు 200 px అనే HIG ఈ హైట్ కనుక మనం స్పెసిఫై చేస్తే సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ మన ప్రోగ్రామ్కి వెళ్ళి రిఫ్రెష్ చేశాను అనుకోండి, దీపికా పదుకోన్ హైట్ ఎంత అయిపోయిందమ్మా? 200 पिक्सल्स. देखो ये बढ़िया है. क्यों? द पॉइंट इज వెన్ యూ అంటే హైట్ ఒక్కటే మెన్షన్ చేసామనుకోండి, రిలేటివ్గా విడ్త్ కూడా తగ్గుతుంది. ట్రై టు అండర్స్టాండ్ ద పాయింట్. హైట్ రెడ్యూస్ చేస్తే ఇంతకుముందు హైట్ ఫుల్ ఫ్లెడ్జ్లో ఉన్నప్పుడు ఇంత హైట్ వచ్చింది, ఇప్పుడు హైట్ తగ్గిస్తే హైట్ ఒక్కటే తగ్గిందా, విడ్త్ కూడా తగ్గిందా? విడ్త్ కూడా రీసైజ్ అయిందా? ఎస్. సో హైట్ మెన్షన్ చేసినా అది కూడా రీసైజ్. సపోజ్ నువ్వు విడ్త్ కూడా మెన్షన్ చేసావు అనుకో, అప్పుడు అది ఇంకా నీ కర్మ అని చెప్తుంది అంతే. కొద్దిగా లావ్ అయింది, రైట్? So if you mention only width, yes, then automatically height will also get adjusted.
ఇఫ్ యూ మెన్షన్ హైట్ కూడా ఆటోమేటిక్గా దానికి అడ్జస్ట్ చేసుకొని వచ్చింది. దీన్నే రీసైజింగ్ అని అంటారు. రిపీట్, వాట్ ఈస్ దిస్ కాల్డ్? రీసైజింగ్. ఓకే, ఆటోమేటిక్గా మన బ్రౌజరే చేసుకుంటాం. నెక్స్ట్, ఇప్పుడు విడ్త్ అంటే సరే, ఇప్పుడు ఇమేజ్లో ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే ఈ ఈ సర్వర్ స్టాప్ అయిపోయింది అనుకోండి, ఈ సర్వర్ స్టాప్ అయింది, పొరపాటున అయితే స్టాప్ అయింది అనుకోండి, అప్పుడు అలర్ట్ ALT అని ఒక అట్రిబ్యూట్ ఉంది. ఈ అట్రిబ్యూట్లో మనం ఏదైతే ఇస్తామో ఆ టెక్స్ట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇదిగోండి, ఇంకా ఇమేజ్ రాలేదు కాబట్టి ఆ ఇమేజ్ ప్లేస్లో ఏం డిస్ప్లే అయింది? దీపికా పదుకొనే అనే కంటెంట్ డిస్ప్లే అయింది. హలో, యా. దీంతో పాటు ఓన్లీ ఇది ఒక SEO పర్పస్ కోసం చెప్తుంది. టైటిల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మీరు కావాలనుకుంటే ఒక కంటెంట్ పెట్టుకోవచ్చు. ఏదో ఒక కంటెంట్. సో యాజ్ సూన్ యాజ్ యూ మూవ్ యువర్ మౌస్, ఆ కంటెంట్ మనకి టైటిల్గా డిస్ప్లే అవుతుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? ఇంతకుముందు ఆల్రెడీ చెప్పి ఉన్నాను నేను దీన్ని. కానీ ఎందుకంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని అంటాం. సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్లో డిస్ప్లేస్ ఈ టైటిల్ ఒకటి, ALT ఎలిమెంట్ ఒకటి, ఇన్ఫ్యాక్ట్ మీ ఫైల్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫైల్ నేమ్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఆర్ యూ గెట్టింగ్? ఇవన్నీ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేయడం అంటే ఏంటి? మీరు మీ వెబ్సైట్ ముందుకు రావడానికి మనకి అది ఉపయోగపడుతుంది. ఎనీవేస్, ఒక ఇమేజ్ని నేను డిస్ప్లే చేసే పద్ధతి మీకు చూపించాను. దిస్ ఈజ్ హౌ వి ఇంప్లిమెంట్ ఇమేజెస్. ఓకే, ఎనీథింగ్ ఇమేజెస్ में बस? ఓకే. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్, ఇమేజెస్ని డిస్ప్లే చేసిన తర్వాత మనము ఇంకొద్దిగా ఓకే, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 200 పెడతాను, సరిపోతుంది. సో నేను ఇంకా కొన్ని రాసుకోవచ్చు. దీపికా పదుకోన్ 30. ఓకే గైస్, ఇమేజెస్. నెక్స్ట్, Alt F8, anchors and links. Oh, wait a minute. Images. Wait. ఈ ప్రోగ్రాంలో ఇంకొక పాయింట్ ఉంది. సపోజ్ మన ఫోల్డర్లో, ఇప్పుడు ఏదైతే ఫోల్డర్లో ఉన్నామో అదే ఫోల్డర్లో మనం కొన్ని ఇమేజెస్ పెట్టుకుని వాటిని డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రవీణ్ అన్నాను. సో ఐ హ్యావ్ సో మెనీ ఇమేజెస్. దీన్ని తీసుకొచ్చి మనం కావాలనుకుంటే సేవ్ చేసుకోండి. సేవ్ ఇమేజ్ యాజ్. సో ఎక్కడ సేవ్ చేద్దాం? ఈలో, క్లాసెస్లో, RB89లో, ఇక్కడ Praveen.jpgగా సేవ్ చేశాను. ఓకే, చలో. సో ఇప్పుడు ప్రవీణ్ ఇమేజ్ కావాలి అని అంటే దానికి లింక్ లేదు కదా, URL అనేది లేదు కదా. దాన్ని ఎలా చేస్తామంటే img src ఈజ్ ఈక్వల్ టు, సేమ్ ఫోల్డర్లో ఉన్నాం. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇమేజెస్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది, ఇదే ఫోల్డర్లో ప్రవీణ్ ఇమేజ్ కూడా పక్కనే ఉంది. దాని ఎక్స్టెన్షన్ వచ్చేసి JPG. సో డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. src praveen.jpg. సో నౌ దీపిక పక్కన పెద్ద ప్రవీణ్ వచ్చేసింది. యు గాట్ మై పాయింట్? ఇప్పుడు ప్రవీణ్ కూడా తగ్గించాలి అని అంటే width is equal to 200 px.
ఓకే. అక్కడ విడ్త్ అడ్జస్ట్ చేయడం వల్ల మనకి సేమ్ విడ్త్ వస్తుంది కానీ సేమ్ హైట్‌లో రావట్లేదు కదా! సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ విడ్త్ ట్రై టు అడ్జస్ట్ ద హైట్. హెచ్‌ఈఐజీహెచ్‌టీ హైట్. హెచ్‌ఈఐజీహెచ్‌టీ హైట్. ఇస్ ఇట్ ఓకే? హ్యావ్ యూ అండర్‌స్టూడ్ ద పాయింట్? లోకల్ ఫోల్డర్‌లో గనుక ఇమేజెస్ ఉంటే అప్పుడెలాగా? నెక్స్ట్. సో, నౌ సపోజ్ నా ఇమేజ్ గనుక పక్కన ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. ఇదే కంప్యూటర్‌లో, ఇదే ఫోల్డర్‌లో ఇంకొక ఫోల్డర్ ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, దాంట్లో గనుక నేను ఇమేజెస్‌ని స్టోర్ చేసుకున్నాననుకో. ఎట్లా? హౌ? సో, ఈ ఇమేజ్‌ని తీసుకొచ్చి సేవ్ ఇమేజ్ యాజ్ ఈ ఇమేజెస్ ఫోల్డర్‌లో పెట్టుకున్నాను. విత్ అండమాన్ అనే పేజ్ తోటి. ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు? సార్ నేను కన్‌ఫ్యూజ్ చేస్తున్నానా? అర్థమవుతుందా? నీకు తెలుసు ఆల్రెడీ ఇది. ఎవరికైనా? జోసెఫ్, అర్థమవుతుంది సార్. సతీష్, అఖిల్, ఆర్ యూ అర్థమవుతుంది సార్. ఫైన్? సందీప్, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే. సో, ఇప్పుడు ఇమేజెస్ ఐఎంజీ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే సేమ్ ఫోల్డర్‌లో లేదు. మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయాలి దీన్ని. ఇమేజెస్ అనే ఫైల్ ఇక్కడ ఉంది. తర్వాత ఫోల్డర్ వచ్చేసి దీని లోపల ఉంది. మన ఫైల్ వచ్చేసి ఇమేజెస్ ఫోల్డర్ లోపల ఉంది. అప్పుడు దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం మనం అంటే ఫోల్డర్ నేమ్ ఇమేజెస్ స్లాష్ అండమాన్ డాట్ జేపీజీ height is equal to 200 px. Okay, we both are going to Andaman for a film shoot. Yaar, come on. VLR training ka film shoot hai wo bas. So finally, yes, this is how we can access different contents. Okay. ఇప్పుడే అయిపోలేదు. యాక్చువల్లీ ఇప్పుడే స్టార్ట్ అయింది పరిస్థితి. ఒకసారి చూద్దామా ఇంకొక కాంప్లెక్స్ సిచ్యువేషన్. సపోజ్ ఈ ఇమేజెస్ కనుక ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల నా కోడ్ ఉంది. హలో, ఈ ఫోల్డర్ లోపల నా కోడ్ ఉంది. ఇక్కడ నాకు IMGS అని ఉంది. దీంట్లో ఇమేజెస్ పెట్టుకుంటున్నాను. సచ్చింది గురు. ఓకే, చూద్దాం. So I want to shoot a film. ఇది బెటర్. సేవ్ ఇమేజ్ యాజ్ ఎక్కడ? ఇక్కడ. సో ఇప్పుడు హౌ డు యూ అడ్రస్ ఇట్? ఇంకొక ఇమేజ్, దీని అడ్రస్ ఎలా పెడతాం? సార్ జాగ్రత్తగా చూడండి, ఎక్కడున్నది? నా ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది. ఈ ప్రోగ్రామ్కి బయటకు వచ్చి అంటే పైన ఉన్న ఫోల్డర్ లోపల IMGS అనే ఫోల్డర్ లోపల షూటింగ్ అనే పేజ్ ఉంది. దాన్ని ఎలా రాస్తామంటే ఒక స్టెప్ బయటకు రావాలంటే బ్యాక్ బటన్. సార్ మళ్ళీ ఇక్కడ ఉన్నాను కదా నేను, దిస్ ఈజ్ మై ఫైల్ లొకేషన్. ఇక్కడ నుంచి ఒక స్టెప్ బ్యాక్ అని అన్నప్పుడు // దాని లోపల IMGS /shooting.jpg. Understood my point?
ఈ రకంగా మనము ఫైల్ ఎక్కడుంది, మన లొకేషన్ ఆ ఫైల్ లొకేషన్ ఏంటి, దాన్ని బట్టి మనము దాని అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్ సార్, దిస్ ఈజ్ అబౌట్ ఇమేజెస్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? నెక్స్ట్, ఇప్పుడు మనం నెక్స్ట్ యాంకర్ సెండ్ అని అనుకున్నాను కదా, దాని దగ్గరికి వెళ్దాం. యాంకర్స్ అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర ప్రవీణ్ అని ఉంది. ఈ కంటెంట్ని బోల్డ్గా డిస్ప్లే చేయాలంటే ఎలా చేయొచ్చు? బోల్డ్ అంటే ముద్ద ముద్దగా, లేకపోతే ఇటాలిక్స్లో ఎలా చేయొచ్చు? ఐ అనే ఎలిమెంట్ లోపల పెడితే ఆటోమేటిక్గా ప్రవీణ్ అనేది ఇటాలిక్స్లోకి మారిపోతుంది. సో దీన్ని నేను డైరెక్ట్గా రన్ చేస్తున్నాను అన్న ఈ రకంగా. సో ప్రవీణ్ ఈస్ నౌ చేంజ్ టు ఇటాలిక్స్, రైట్? అదే ఇప్పుడు రోహిత్ శర్మ అనే టెక్స్ట్ని యాంకర్ ట్యాగ్ అంటే లింక్ లాగా ఎలా కన్వర్ట్ చేయొచ్చు? హౌ డు యూ కన్వర్ట్ సమ్ టెక్స్ట్ ఇంటూ ఎ లింక్? Whether it is working or not is irrespective. How do you convert an anchor tag into a link? By using సందీప్, నా మాట వినపడట్లేదా? ఆనంద్, సతీష్, నాకు వినపడుతుంది సార్. ఓకే సార్. రోహిత్ శర్మని నేను యాంకర్ అంటే లింక్ లాగా ఎలా మార్చొచ్చు? ప్రవీణ్ని ఇటాలిక్లా ఎలా మార్చాను? దాన్ని ఒక ఐ ఎలిమెంట్లో పెట్టుకుంటాం. రోహిత్ శర్మని ఇటాలిక్లోకి ఇలా యాంకర్ ట్యాగ్లో ఎలా మార్చొచ్చు? సారీ, లింక్ లాగా ఎలాగ మార్చొచ్చు అని అంటే యాంకర్ ట్యాగ్లో పెట్టుకోవడం వల్ల. నౌ రోహిత్ శర్మ బికమ్స్ ఏ లింక్, కానీ లింక్ అవ్వలేదు ఇంకా. ఇట్ ఈస్ నాట్ లుకింగ్ లైక్ లింక్ బికాస్ ఈవెన్ ఇఫ్ మీరు యాంకర్ ట్యాగ్లో పెట్టినంత మాత్రాన లింక్ అయిపోదు. దాంట్లో href అనేది మినిమం ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ href దెన్ ఇట్ విల్ బికమ్ అండర్లైన్, అంటే లింక్ లా మారింది. ఇప్పుడు ఇది క్లిక్కబుల్ లింక్ లాగా ఉంది ఇక్కడ. ఓకే, బట్ దిస్ ఈస్ నాట్ డైరెక్టింగ్ టు ఎనీథింగ్. లింక్ అంటే జనరల్గా లింక్ మీద క్లిక్ చేస్తే వేరే పేజ్ ఏదో ఒకటి డిస్ప్లే అవ్వాలి. అలా అవ్వట్లేదు కదా సార్ అని అంటే ఎస్, ద రీజన్ ఈస్ నువ్వు ఇక్కడ hrefలో మనం ఏదైతే మనం అప్లై చేస్తామో href లోపల మనము ఏం చెప్తే అదే. ఫర్ ఎగ్జాంపుల్ http://google.com. What will happen when I click on Rohit Sharma? It navigated to google.com. ఎందుకంటే నేను అదే చెప్పాను కదా. అట్లా కాకుండా ఇప్పుడు http://naistam.in అని అన్నాను అనుకో, ఇట్ ట్రై టు గో టు ఓకే రోహిత్ శర్మ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇట్ గోస్ టు naistam.in. ఓహో, ఇంకా లేదు అది. we can register, it's a nice name, naistam.in. ఓకే, సో లేకపోతే మీ ఇష్టం. అది కూడా లేదు. ఓకే, ఎనీవేస్ మనం అక్కడ ఏది చెప్తే అక్కడ లింక్లో ఏది ఇస్తే అక్కడికి నావిగేట్ అవుతుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు రోహిత్ శర్మ వికీపీడియా పేజ్కి నావిగేట్ అవ్వాలనుకోండి, ఎలా చేస్తారు? వెరీ గుడ్. ముందు గూగుల్ తల్లిని అడుగుదాం, రోహిత్ శర్మ వికీ అని అనగానే రోహిత్ శర్మ వికీపీడియా వచ్చింది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, కాపీ అండ్ paste. So now let us go to
ఓకే, అది కాకపోతే మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు రోహిత్ శర్మని క్లిక్ చేస్తే వేర్ డూ వీ నావిగేట్? వికీపీడియా పేజ్ ఆఫ్ రోహిత్ శర్మ. ఓకే, సో నాకేం చేసి పెడతారంటే మీరు ఇది కూడా అయిపోయిన తర్వాత చెప్తాను. ఇది కూడా అయిపోయిన తర్వాత నేను డిస్కస్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఐఎంజీ ఏమా ఎనీథింగ్ IMG src is equal to, in the same folder I think we have some image. acha Praveen image undi kada, Praveen udile images slash images లో అండమాన్ ఉందా? మరి దీపిక ఎక్కడ ఉంది? URL ఇచ్చినా? ఓకే పర్లేదు, అండమాన్కి వెళ్దాం. ఇమేజెస్ స్లాష్ అండమాన్ .jpg. సో నాకు ఇప్పుడు ఇమేజెస్ అండమాన్ అనే ఇమేజ్ వచ్చింది కదా. హలో, ఇప్పుడు ఈ అండమాన్ అనే ఇమేజ్ని క్లిక్ చేస్తే ఇట్ షుడ్ రీడైరెక్ట్ మీ టు అండమాన్ వికీపీడియా పేజ్. ఎలా? సో మీరు నార్మల్ టెక్స్ట్ నార్మల్ హలో ఆనంద్, am I audible? ఎస్ సార్. ఓకే, మధ్యలో డిస్కనెక్ట్ అవ్వలేదు కదా? డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ వచ్చేసి. ఓకే. సో నార్మల్గా రోహిత్ శర్మ ఒక టెక్స్ట్ని యాంకర్ ట్యాగ్గా ఎలా మార్చుకోవాలనేది చూసారు. ఇప్పుడు ఇమేజ్ని ఎలా మారుస్తారు? ఏముంది సార్, ఇమేజ్ని మధ్యలో యాంకర్ ట్యాగ్స్ మధ్యలో పెట్టేస్తే ఇమేజ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లింక్. ఈ పాయింట్ అర్థమైందా? నౌ ఇఫ్ యూ సీ, when I move my mouse on it, it looks like a cursor, pointer, clickable pointer. Of course it is not going anywhere, it is not navigating us to anywhere, because ఇక్కడ href లో ఏం చూపించాను, ఓన్లీ హ్యాష్ అని పెట్టాను. అట్లా కాకుండా ఇప్పుడు అండమాన్ నికోబార్ ఏదో ఒకటి, that doesn't matter to me. Where is wiki? కాపీ, ఇక్కడ దీనికి బదులు I'll give అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లింక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇట్ ఈస్ నావిగేటెడ్ మీ టు కమాన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వికీపీడియా పేజ్. బాగుందా? ఇమేజెస్ బాగున్నాయా? ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పెయింట్. ఇది నా పేజ్. నా పేజ్లో my page should be divided into 4 parts. ఇక్కడ సచిన్ రావాలి, ఇక్కడ గాంధీజీ రావాలి, ఇక్కడ కలాం, ఇక్కడ పవన్ కళ్యాణ్. ఇప్పుడు చెప్పండి, నాకు ఈ 4 ఇమేజ్లు కావాలంటే సచిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ షుడ్ గో టు సచిన్ టెండూల్కర్ వికీపీడియా పేజ్. అబ్దుల్ కలాం మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ షుడ్ గో టు అబ్దుల్ కలాం వికీపీడియా పేజ్. కెన్ యూ డూ దట్? అసలు ముందు 4 పక్క పక్కన ఇలా ఎలా వస్తాయంటారు? హౌ డు యూ గెట్? చెప్పండి. వెరీ గుడ్ ఆన్సర్.
టేబుల్. TRTD. TRTD. వెరీ గుడ్ ఆన్సర్. దట్ ఈస్ వాట్ ఐ లుక్ ఫర్. TRTDస్ని యూజ్ చేసి మీరు అది చేయండి. చేస్తున్నారా? యా. నెక్స్ట్, ఇప్పుడు కొద్దిగా డీప్గా వెళ్దాం. డీప్గా అంటే అండమార్ లోపల, అది అట్లా కాదు, తప్పు. ఓకే, సపోజ్ ఇప్పుడు రోహిత్ శర్మ మీద క్లిక్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ రోహిత్ శర్మ మీదనే వస్తుందా, వేరే పేజ్లో వస్తుందా, అంటే ఇదే పేజ్లో వస్తుందా, ఇదే ట్యాబ్లో వస్తుందా, ఓపెన్ అవుతుందా, లేకపోతే పక్క ట్యాబ్లో ఓపెన్ అవుతుందా? సేమ్ ట్యాబ్ ఓపెన్. సేమ్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. పర్ఫెక్ట్. సో నాకు అలా కాకుండా పక్క ట్యాబ్లో ఓపెన్ అవ్వాలనుకుంది. దెర్ ఈస్ షార్ట్ కట్ బ్లాంక్. వెరీ గుడ్. టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇచ్చేస్తే ఇట్ విల్ ఓపెన్ ఇన్ ద పక్క పేజ్. ఒరిజినల్ పేజ్ అలాగే ఉంటుంది. ఓకే, సేమ్ మామూలుగా ఇప్పుడు రెగ్యులర్గా జరిగేది ఏంటంటే టార్గెట్ యాజ్ బ్లాంక్ బదులు సేమ్ పేజ్కి యాంకర్ ట్యాగ్. Target blank and then parent. Parent means the same. Self. సేమ్ పేజ్. సార్ ఇవి మనకి డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఐ ఫ్రేమ్స్ వాడినప్పుడు వస్తుంది. సెల్ఫ్ పేజ్ ఒకటే కానీ సేమ్ పేరెంట్లో లాంచ్ అవ్వాలా లేకపోతే సేమ్ ఐ ఫ్రేమ్లో లాంచ్ అవ్వాలా అనే డిఫరెన్స్ మీద. ఓకే, సో ఈ రకంగా మనము డిఫరెంట్ యాంకర్ ట్యాగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. సపోజ్ నా దగ్గర ఒక పెద్ద పేజ్ ఉంది. ఆ పేజ్లో మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటికి నావిగేట్ అవ్వాలనుకుంటాం. విత్ ఇన్ ద సేమ్ పేజ్ ఐ వాంట్ టు నావిగేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ముందు దాని సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తా, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హలో, సారీ. సో I just want to copy paste. So let us take some time. Don't be in hurry. సో సచిన్ ఇమేజ్, ఆయనకు సంబంధించిన కంటెంట్. హలో, ఇజ్ ఇట్ ఓకే? అలాగే నేను కొంతమంది మహానుభావుల గురించి రీసెర్చ్ చేస్తాను. సచిన్, అర్జున్, రాహుల్, కాపీ,
వీళ్ళందరూ మా ఏజ్ హీరోస్ మరి. మీకెవరమ్మా? క్రికెట్ చూడవా నువ్వు? ఆ? నువ్వు నేర్చుకోవాలి మరి క్రికెట్ను. మూవీస్ తెలియకపోతే నా క్లాస్ కష్టం, వెరీ డిఫికల్ట్. ఓకే, సో చాలండి. ఈ ఇమేజెస్ అన్నీ అయ్యేసరికి మనకు నిద్ర వచ్చేస్తుంది. సేవ్. సో ఇక్కడ సచిన్ గురించి, ద్రావిడ్ గురించి, గంగూలీ గురించి ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది. ఓకే, బట్ నా దగ్గర ఒక 10-15 పేజెస్ ఉంటే ప్రతి చోటకి అట్లా వెళ్ళడం కష్టం కదా. పైననే నా దగ్గర 3 లింక్స్ పెట్టుకుని here I have something called a href is equal to hash Sachin ampersand nbsp. ఇది కొద్దిగా స్పేస్ ఇస్తుంది అనమాట, ఒక స్పేస్ ఇస్తుంది. సచిన్, రాహుల్, దాదా. సేవ్ అండ్ రీఫ్రెష్. సో ఇక్కడ ఏమైందంటే సచిన్ పక్కనే వచ్చిండా. ఒక బ్రేక్ కూడా ఇద్దాం ఆగండి. బ్రేక్ అంటే ఒక లైన్ బ్రేక్ అయిపోతుంది. సో సచిన్ మీద క్లిక్ చేయగానే సచిన్ ఇక్కడ కనపడాలి. రాహుల్ మీద క్లిక్ చేయగానే ఇదే పేజ్లో ఉన్న రాహుల్ ఇమేజ్ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట కంటెంట్. అదే దాదా మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ సౌరవ్ గంగూలీ ఇమేజ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే విత్ ఇన్ ద సేమ్ పేజ్ హౌ డు యూ నావిగేట్? ఎలా చేద్దాం? అది వేరే పేజ్లో, సేమ్ పేజ్లో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి పోవాలంటే అదే లింక్ లో నేమ్ చేస్తారు. ఐడి ఇవ్వాలి, నేమ్ కాదు. ఐడి. సో ఈ ప్రతి ఇమేజ్కి, అంటే ఇమేజ్కే అని కాదు, యాక్చువల్గా ఈ ఇమేజ్ పారాగ్రాఫ్ని ఒక డివిజన్లో పెట్టుకుని ఆ డివిజన్కి ఐడి ఇస్తాం. అది కొద్దిగా రేపు తెలుసుకుందాం. ముందు ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ టు యూ జస్ట్ నేమ్ టెండుల్. ఓకే, అలాగే దీనికి కూడా ఐడి ఇద్దాం. దీనికి ఈ ఇమేజ్కి ఇవ్వాలన్న రూల్ లేదు. ఇమేజ్కి ఇస్తే ఇమేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐడి ఈజ్ ఈక్వల్ టు ద్రవిడ్, ఏదో పేరు అంతే. దాదాకి కూడా ఒక పేరు ఇద్దాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు సౌరవ్. సౌరవ్ ఫీల్ होता ना, సౌరవ్, రైట్. సో ఇప్పుడు ఈ ఐడీలు ఇచ్చినంత మాత్రాన పని అయిపోదు. ఇట్లా క్లిక్ చేస్తే వెళ్ళిపోదు. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని? హ్యాష్ టెండుల్కర్. దీన్ని క్లిక్ చేసినప్పుడు హ్యాష్ ద్రావిడ్. దీన్ని క్లిక్ చేసినప్పుడు హ్యాష్ సౌరవ్. ఇప్పుడు ఏమవుతుందంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఐడి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే పాయింటింగ్ అక్కడికి వెళ్ళిపోతుంది, స్క్రోల్. సో ఇప్పుడు ఇక్కడ రాహుల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇట్ డైరెక్టెడ్ టు రాహుల్. హలో. అలాగే ఇక్కడ దాదా మీద క్లిక్ చేస్తే ఇట్ ఈస్ డైరెక్టెడ్ మీ టు డైరెక్ట్లీ టు దాదా. ఆర్ యూ గెట్టింగ్ మీ? సింగిల్ పేజ్ టెంప్లెట్స్. దాన్ని మీరు చాలా సింపుల్గా అనుకుంటారేమో, ఐ డోంట్ నో. If I click on portfolio, it directly made me to reach portfolio. మళ్ళీ నేను అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తే అబౌట్కి, తర్వాత సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే సర్వీసెస్కి,
తర్వాత టీమ్ మీద క్లిక్ చేస్తే టీంలోకి, తర్వాత మళ్ళీ హోమ్ మీద క్లిక్ చేస్తే అన్నిటికంటే పైకి. హలో, హ్యావ్ యూ అండర్స్టూడ్ ద పాయింట్? ఇలాగా విత్ ఇన్ ద సేమ్ పేజ్ మనకు నావిగేట్ అవ్వడానికి కూడా చాలా నీడ్ ఉంది. అది ఎలా చేశాను నేను ఇప్పుడు? ఆ పర్టికులర్ బాక్సెస్కి ఐడీస్ పెట్టుకుని దానికి నావిగేట్ చేశాను. అండర్స్టూడ్ మై పాయింట్? కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా యానిమేషన్స్ అవి యాడ్ చేసడం వల్ల ఇంకా అందంగా కనపడుతుంది, కానీ ఫండమెంటల్ అయితే పాయింట్ అయితే అది. ఫండా ఈజ్ ద సేమ్. అండర్స్టూడ్? Okay, next. So hope you understood what exactly the images are, what exactly the anchor pages are. Okay, anchor tags are. ఇప్పుడు మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తున్నాను. అసైన్మెంట్ అప్పుడే అసైన్మెంట్లా? యా, అరే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సచిన్ అనే లింక్ మీద క్లిక్ చేస్తే సచిన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చింది. అదే కోహ్లీ మీద క్లిక్ చేస్తే కోహ్లీ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చింది. హలో, అలా వచ్చిందా? లేకపోతే సచిన్ అనే పేజ్ మీద, సచిన్ అనే లింక్ మీద క్లిక్ చేస్తే సచిన్ పేజ్ వచ్చింది, ఆ పేజ్లో సేమ్ లింక్స్ ఉన్నాయి. కోహ్లీ మీద క్లిక్ చేస్తే కోహ్లీ పేజే వచ్చింది, టేబుల్స్ అనే పేజ్ వచ్చింది, కాకపోతే లింక్స్ ఆర్ సేమ్. అక్కడ ఎలా కనపడుతుంది మీకు? అది అర్థమైందా మీకు? 4 డిఫరెంట్ పేజెస్ లో రాశారు. ఎస్, కాకపోతే పైన లింక్స్ వాటికి సేమ్ ఉన్నాయి, సేమ్ ప్రతి పేజ్ లో సేమ్ ఉంది. సేమ్ రైట్. ఇప్పుడు యాక్చువల్గా నా దగ్గర మా వెబ్సైట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ VLRtraining.in అనే వెబ్సైట్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు నేను ఇక్కడ కోర్సెస్ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు కోర్సెస్ పేజ్ అనేది లోడ్ అవుతుంది, కాకపోతే మీకు ఇది మాత్రం మళ్ళీ రీలోడ్ అవుతున్నట్టు కనపడట్లేదు. కనపడుతుందా? ఆర్ యూ ఫీలింగ్ దిస్ ఈస్ రీలోడెడ్? ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ట్రైనింగ్ వీడియోస్, if I click on home again, do you feel it is reloaded? కానీ యాక్చువల్గా జరుగుతుంది ఏంటి? పాయింట్ అర్థమైందా? హోమ్ పేజ్, ఇంకోటి కోర్సెస్ పేజ్, రెండు ఉన్నాయి, కాకపోతే రెండిట్లోనూ సేమ్ హెడర్ పెట్టడం వల్ల రీలోడ్ అయినా కానీ అక్కడ అవ్వనట్టే కనపడుతుంది. అర్థమైందా ఆనంద్? ఇది నేనేమన్నా కాంప్లికేటెడ్గా చెప్పాను? సతీష్, అఖిల్, జోసెఫ్, సందీప్, రీలోడ్ అవుతున్నట్టు కనపడకపోయినా యాక్చువల్గా అక్కడ రీలోడ్ అవుతుంది అనే విషయం తెలుస్తుందా అంటున్నా. అలా ఎలా చేస్తారు? హౌ డు యూ డూ దాట్? ఓకే, యా. పవన్, కొద్దిగా నా ఛార్జర్ పెట్టరు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఒకసారి అదొక అసైన్మెంట్ మనం చేసేద్దాం దాన్ని. ఆర్ యూ రెడీ? ఏమా చేద్దామా? అంతేగాని మేము చేస్తామని సార్ అంటున్నారు కదా. ఓకే, చలో. సో Alt+A homepage.html, దీంట్లో H1, థ్యాంక్ యూ
దిస్ ఈజ్ హోమ్ పేజ్. దీనిపైన నాకు 2 లింక్స్ ఉన్నాయి. ఏమై సారీ అసలు హెచ్టిఎంఎల్ అనేది రాయకుండా రాసేస్తున్నా. హెచ్టిఎంఎల్ బాడీ href ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఏం పెట్టలేదు, సచిన్ &NBSP విరాట్. సో దీన్ని ఓపెన్ చేస్తే నాకు సచిన్, విరాట్ అండ్ దిస్ ఈజ్ హోమ్ పేజ్. ఇప్పుడు నేను సచిన్ మీద క్లిక్ చేశాను అనుకో, సచిన్ పేజ్ లోడ్ అవ్వాలి నాకు. ఐ రిపీట్, సచిన్ అనే పేజ్ నాకు లోడ్ అవ్వాలి. సో దానికోసం నేను ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తాను. సో దీంట్లో h1 సచిన్, ఓకే. దెన్ ఓకే, ఓకే. దిస్ ఈజ్ సచిన్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. సేవ్. సో నాకు, నేను రిఫ్రెష్ చేసి సచిన్ మీద క్లిక్ చేయగానే నాకు ఆ సచిన్ పేజ్ రావాలి. ఎట్లా? హౌ ఇజ్ ఇట్ పాసిబుల్? ఏముంది సార్? ఆ యాంకర్ ట్యాగ్కి ఇమేజ్ అని కాదు, ఆ పేజ్ లింకప్. సచిన్ టెండూల్కర్ .html. Save. Refresh the page. If I click on Sachin page ఇక్కడ వచ్చేసింది. రైట్. అలాగే ఇప్పుడు విరాట్ మీద క్లిక్ చేస్తే విరాట్ కోహ్లీ పేజ్ రావాలి. విరాట్ కోహ్లీ పేజ్ ఎలా వస్తుంది? సో సచిన్ లాంటిదే వేరే విరాట్ అని నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో విరాట్ కోహ్లీ, ఊరికే మీకు ఏదో ఒక లైవ్లో ఏదైనా చూపిద్దాం అంతే. కాపీ పేస్ట్, సేవ్. ఓహో, విరాట్ పేజ్లో కూడా ఓకే, సేవ్. అండ్ నౌ లెట్స్ గో టు ద పేజ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ విరాట్ మీద క్లిక్ చేస్తే విరాట్ పేజ్కి వెళ్ళట్లేదు. మనం ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే ఇక్కడ నేను ఆ పేజ్ని ఇవ్వలేదు కాబట్టి. సో విరాట్ .html. నౌ విరాట్ కోహ్లీ. సో సచిన్. నేను మళ్ళీ విరాట్ కోహ్లీని చూడాలనుకోండి, నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ విరాట్ కోహ్లీ అని క్లిక్ చేయాలి.
అలా కాకుండా అన్ని పేజెస్లో సచిన్ పేజ్లోను విరాట్ పేజ్లోను అన్ని పేజెస్లో నాకు సేమ్ నావిగేషన్ బార్ లాగా అలా ఉంటే నాకు ఈజీ అవుతుంది కదా. మరి గెట్టింగ్ మీ అలా ఎలా తెచ్చుకోవచ్చు? ఆ మిగతా 2 పేజీల్లో కూడా అవే మిగతా పెట్టుకోవచ్చు. మిగతా 2 పేజీల్లో కూడా సేమ్ లింక్స్ కంటిన్యూ చేయండి. అది నా పాయింట్. ఇప్పుడు చూడండి. సో సచిన్ మీద క్లిక్ చేస్తే సచిన్ పేజ్ వస్తుంది, దానిపైన సేమ్ ఉన్నట్టే కనపడుతుంది మీకు ఇక్కడ. విరాట్ మీద క్లిక్ చేస్తే విరాట్, సచిన్ మీద క్లిక్ చేస్తే సచిన్. మీకు యాక్చువల్గా రీలోడ్ అవుతున్నా యు ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ లైక్ ఇట్స్ గెటింగ్ రీలోడెడ్. ఓకే, యా, ఈ రకంగా మనము యాంకర్ ట్యాగ్స్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, టుమారో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఫార్మ్స్ అండ్ సమ్ అదర్ తుటాపుటా ఎలిమెంట్స్. ఓకే, ఎనీ డౌట్స్? సార్ యాక్చువల్గా నేను బ్యాచ్ స్టార్ట్ చేశాను అని అంటేనే అఫ్ కోర్స్ జోసెఫ్ ఈజ్ ఆల్రెడీ హియర్, సతీష్, అఖిల్ ఐ కెన్ సీ యూ ఫస్ట్ టైం. నేను మీకు ఈరోజు కాల్ చేస్తాను. హోప్ యూ గైస్ ఆర్ కన్ఫర్మ్డ్ ఫర్ ద బ్యాచ్, అదర్వైజ్ ఐ హ్యాడ్ టు think over it. Okay, can you give me your number please? I think Anand I have this Anand, Sandeep, Satish I have, of course Joseph. Akhil, give me your number. Okay guys,